హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భద్రాద్రి రోడ్. నేను మీ తెలుగు ట్రావెలర్ పన్ను రాథోడ్. ఈరోజు అయితే డే 3లో పార్ట్ 6 వ్లాగ్ అయితే మీరైతే పార్ట్ 5 అయితే చూశారు కదా, మన సమ్మక్క సారక్క జాతరది. నేనైతే చిలకల గట్టు కూడా అయితే మీకు అయితే చూపించేసా. ఈరోజు అయితే మేడారం మ్యూజియం అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 అయితే అవుతుంది. నేను మన మ్యూజియం ముందే ఉన్నా, మీకు మ్యూజియం ఎంట్రన్స్ ఎలా ఉంది అనేది మొత్తం అయితే చూపిస్తా. గిరిజన ఆదివాసీ మ్యూజియం సమ్మక్క సారలమ్మ తల్లి కొలువు తీరి ఉన్న ప్రదేశంలో ఏమేమి అప్పట్లో ఉండేటి అనేది మ్యూజియంలో అయితే ఉన్నాయంట. మనం లోపలికి వెళ్ళి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇదే ఆదివాసీ మ్యూజియం మేడారము, శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి. లోపలికైతే ఎంటర్ అయిదాము. టికెట్ ఎంత ఉందో తెలియదు. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మన రూమ్ ఆపోజిట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, ఆడైతే నేనైతే ఇవాళ ఫ్రైడ్ రైస్ అయితే తినేసాను. చూడండి, గుడిసెలు అయితే ఉన్నాయి. మరి గుడిసెలు స్టే చేయడానికో ఏమో ఒకసారి నేనైతే కనుక్కొని అయితే చెప్తా. శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం లోపలికి అయితే వెళ్ళి మ్యూజియం లోపల ఏమేమి అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్న అయితే గుడిసెలు అయితే ఉన్నాయి, రైట్ సైడ్న అయితే మొత్తం చిన్నప్పటి నుంచి తను మన చిలకల గుట్టపైన అదృశ్యమైన ప్లేస్ మొత్తం అయితే ఈడ బొమ్మలతో అయితే పెట్టింది. అది కూడా మీకు అయితే చూపిస్తా. ఫస్ట్ మ్యూజియం లోపలికి అయితే వెళ్దాం. టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ వచ్చేసి 10 రూపీసే. లోపలికి చాలా రీజనబుల్ ప్రైజే. లోపలైతే ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంది. ఇది వచ్చేసి లోపల స్ట్రక్చర్ రౌండ్ సర్కిల్ మొత్తం ఎలా ఉంది అనేది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇదైతే ఉంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది కదా, మ్యాప్ మేడారం మ్యాప్ ఫారెస్ట్ ఏరియా. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ అయితే కొమరం భీం మనకి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, కొమరం భీం విగ్రహము. తను కూడా అమరవీరుడే. అప్పట్లో వాళ్ళన్నీ వాడిన వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం తాటితో చేసిన బుట్టలు ఇవన్నీ ఉన్నాయి. చూడండి గైస్, ఇవన్నీ అప్పట్లో వాడిన వస్తువులన్నీ. ఇటు వచ్చేసేమో గ్లాసులు అయితే మొత్తం పాత పురాణ వస్తువులు అయితే మొత్తం అయితే దాచిపెట్టారు. ఇక్కడ నెమిలికలు, తాటి ఆకులతో చేసిన మనం గాలి ఇసనికర్ర అంటాం చూసినాం, అదొకటి. ప్లస్ ఇది నీళ్ళు తాగడానికి బుర్ర, కుండలు, అన్ని ఓల్డ్ ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇదేదో పాత విగ్రహం కనిపిస్తుంది చూడండి, చిలక. ఎటు జెడ్ అన్నీ ఉన్నాయి, గంటతో సహా ప్రతి ఒక్కటి అయితే భద్రపరిచారు. ఇవన్నీ పాతవి కావచ్చు, కత్తులతో సహా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రూమ్లో వచ్చేసేమో గిరిజన వ్యవసాయం అంట, అగ్రికల్చర్. అప్పట్లో అగ్రికల్చర్ ఎలా చేసేటోళ్ళు అనేది అయితే మొత్తం దీంట్లో అయితే ఉంది. ఈ సైడ్ వచ్చేసేమో చాప, కత్తిపీటలు, ప్లస్ ఆవులకి కట్టేటివి ఉంటాయి కదా, ఉట్టి, అవన్నీ అయితే ఉన్నాయి. ఓల్డ్ నాగలి, ఆల్మోస్ట్ రీసెంట్లీ 2009-10 వరకు కూడా ఇది మా ఇంట్లో అయితే ఉండేది నాగలి, పాత నాగలి, ఓల్డ్. యూతలు వచ్చేసేమో కొడవలి, గొడ్డలి, చిన్న చిన్న తట్టలు, కత్తి. ఇదైతే మా ఇంట్లో ఉంది, మా తాత దగ్గర అయితే ఉంది, ఇప్పటికీ ఉంది. ఈ కొడవలి, గొడ్డలు అయితే ఆల్మోస్ట్ మన ఇంట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇది కూడా ఉంది మా ఇంట్లో, ఇది కూడా మా ఇంట్లో ఇప్పటికైతే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ పురాతన, అన్నీ ఇప్పటి వరకు గిరిజన వ్యవసాయం ఎలా చేస్తారో అన్నీ భద్రపరిచారు. ఈ రూమ్లో వచ్చేసి అయితే మనకి ఈ సైడ్ అయితే దేని కొమ్మో తెలుసా, ఇది దుప్పి కొమ్ము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి కొమ్ములు, అవన్నీ భద్రపరిచారు. ఇక్కడ వచ్చేసేమో బాణాలు ఉన్నాయి, ప్లస్ ఏమో ఉచ్చు ఉంది, గొడ్డలు ఉంది, పిచ్చుకలు పట్టే ఉచ్చులు అయితే ఉన్నాయి. లోపలైతే పురాతన వస్తువులు అయితే చాలా అయితే భద్రపరిచారు. మన గిరిజన మ్యూజియం, ఆదివాసీ మ్యూజియంలో అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న కొన్ని వస్తువులు అయితే మన ఇంట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి.
అప్పుడు గిరిజన ఆదివాసులు ఏమేమి వాడారో కొన్ని వస్తువులు అయితే పాతవి ఉన్నాయి, కొన్ని వస్తువులు కొత్తవి కూడా ఉన్నాయి. ఇప్పటికీ దీంట్లో ఉన్న వస్తువులు మన ఇంట్లో ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాము. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి గిరిజన కళలు మరియు సంస్కృతి అంట, దాంట్లో చూద్దాం. నెక్స్ట్ రూమ్ లోపల చిన్నపిల్లలు అరిసేది బాగా రీసౌండ్ అయితే వస్తుంది. చూడండి, గిరిజన కళలు, కుండలు, ఈ ఆదివాసీ గిరిజనులు అయితే డాన్స్ చేసేటప్పుడు ఇప్పటికైతే అయితే తెల మీద అయితే పెట్టుకుంటారు. మీరు చాలా ప్లేసులలో అయితే చూసే ఉంటారు మీరు. ఇది వచ్చేసి అంగి అంటే సెట్. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే డిస్ప్లే అయితే చేశారు. ఈ కొమ్ములు అని చెప్పిన కదా, ఇలాంటి కొమ్ములు ఇలాగే ఆదివాసీ గిరిజన ప్రజలు అయితే ఇప్పటికీ తల మీద వేసుకొని డాన్స్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి కొమ్ము అని చెప్పిన కదా, ఆ కొమ్ము ఇలా అయితే యూజ్ చేస్తారు కావచ్చు సౌండ్ రావడానికి. ఇది వచ్చేసి కళ్ళు తీసేది. మిగతా ఏమో అప్పట్లో ఇల్లులు ఎలా ఉండేవి, దాంట్లో ఇల్లు ఎలా అలుక్కునేటోళ్ళు. ఇప్పుడైతే మొత్తం పాలరాయి సిస్టమ్ అయితే వచ్చేసింది, టైల్స్ అయితే వచ్చేసినాయి. నెక్స్ట్ ఇటు వచ్చేసేమో నెక్స్ట్ రూమ్ వచ్చేసేమో జ్యువెలరీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంట. ఇది చూద్దాం. దీంట్లో అప్పుడు గిరిజన ప్రజలు జ్యువెలరీస్ ఇవన్నీ ఇప్పటికీ ఇలాంటివి కొన్ని మా నాయనమ్మ దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా వీలుంటే అది కూడా ఒక లాగ్ అయితే తీస్తాను. కాళ్ళకి వేసుకునేటి, చేతికి వేసుకునేటి, మెడకి వేసుకునేటి కొన్ని మా నాయనమ్మ దగ్గర ఉన్నాయి. నేనైతే స్టెప్స్కి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తాను. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా ఏమేమి పాత పురాతన వస్తువులు ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఒక్క లైట్ కూడా లేదు, మొత్తం చీకటిగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తాను. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న గుడిసె లెక్క అయితే ఒకటి ఉంది. మళ్ళీ కొన్ని బొమ్మల వస్తువులు అయితే ఉన్నాయి. ప్లస్ డ్రమ్స్ ఉంది, డ్రమ్స్ కనబడ్డాయి కదా. ప్లస్ ఇక్కడ వచ్చేసేమో బ్యాంబో బుష్ అంట ఏదో. మ్యూజియం నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయినా. నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా గుడిసెలు. దానికి ఆపోజిటే అసలు సమ్మక్క తల్లి ఎలా దొరికింది, ఏంది, ఎవరు పెంచుకున్నారని చెప్పి బొమ్మలతో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అదైతే మీకు అయితే చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. 1 2 3 4 6 మొత్తం 7 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ 7 స్టెప్స్ మీకు అయితే చూపిస్తాను చూడండి స్టెప్ బై స్టెప్. ఇదే వచ్చేసి సమ్మక్క తల్లిని వాళ్ళు అడవిల నుంచి కోయి రాజులు ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి పెంచుకున్న పిక్చరు. ఊయల్లో పడుకోబెట్టి జోలపాట పాడుతున్న పిక్చర్ ఇది వచ్చేసి. తర్వాత ఇది వచ్చేసి ఆ రాజు ఆ రాణి ఇద్దరు సమ్మక్క తల్లిని పెంచుకొని పెద్ద చేసిన పిక్చరు కనిపిస్తుంది కదా. ఫస్ట్ స్టెప్ అది. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. పెంచుకున్న తల్లిదండ్రులు అయితే సమ్మక్క తల్లిని పడిగిద్ద రాజుతో అయితే పెళ్లి చేయడం అయితే జరిగింది కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఆ పిక్చర్. సమ్మక్క తల్లికి పెళ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తికి పాము కరిచిందని సమ్మక్క తల్లి తెలియగానే పెళ్లి మధ్యలో నుంచి లేచి వచ్చి పాము కాటేసిన వ్యక్తికి అయితే సమ్మక్క తల్లి తన అడవిలో దొరికే మూలికలు తననైతే కాపాడడం అయితే జరిగింది కదా. ఈ పిక్చర్ మీనింగ్ ఏంటంటే సమ్మక్క తల్లి ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ చేస్తుంది కోయ ప్రజలకు అని చెప్పి. అక్కడ ప్రజలు నువ్వు ఇక్కడ ఉండకూడదు తల్లి అని చెప్పి కొండ మీదకి వెళ్ళిపోవాలని చెప్పి కొండ మీదకి సాగనంపుతున్నారు. చివరికి కాకతీయ రాజులతో సమ్మక్క తల్లి యుద్ధం ఆడి మన చిలకల గుట్ట మీద అదృశ్యమైతే కదా. అదృశ్యమై కుంకపు రూపంలో గుట్ట మీద ఉంటుంది కాబట్టి అక్కడున్న కోయ ప్రజలు చూసి ప్రతి 2 సంవత్సరాలకైతే పెద్ద మేడారం జరిగింది కదా. అప్పుడు
అయితే ఆ కుంకుమ బొట్టును చిలకల గుట్ట మీద తీసుకొచ్చి గద్దెల దగ్గరకు వచ్చి పూజలు అయితే చేస్తారు. ఇది వచ్చేసి గద్దెల రూపంలో ఉన్న పిక్చర్. ఇది వచ్చేసి 6వ ఘట్టము. చూసారు కదా ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ సమ్మక్క తల్లి ఎలా పుట్టింది, ఏంది, ఎవరు పెంచుకున్నారు, ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరికి ఏమైంది, ఎలా కాపాడింది ప్రజలందరినీ అయితే ప్రతి ఒక్కటైతే ఈ 6 ఘట్టాల్లో అయితే ఉంది. ఒక ఫస్ట్ ఘట్టంలో అయితే తన చిన్న పాప, మిగతా 6 ఘట్టాలు అయితే స్టెప్ బై స్టెప్ నేనైతే మీకైతే చూపించాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ మేడారం సిరీస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నేను ఇంటికాడ నుంచి 8వ తారీఖు 13వ తారీఖు స్టార్ట్ అయ్యాయి. ఇవాళ వచ్చేసేమో 15వ తారీఖు. దగ్గర 2 days అయితే నేను 185 kilometers అయితే నేనైతే సైకిల్ రైడ్ అయితే చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ అయితే టెంట్కి అయితే వచ్చేసా. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు నేనైతే ఎలాంటి బ్లాగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ నేను వచ్చిన దారిలోనే ఇవాళ నైట్ అయితే నేనైతే స్టార్ట్ అయిపోతాను కాబట్టి ఎలాంటి బ్లాగ్ అయితే చేయట్లేదు. చీకటిగా ఉంటుంది కాబట్టి నేనైతే బ్లాగ్ అయితే చేయట్లేదు. మనమైతే మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో అయితే కలుద్దాము. మీరు నిన్న నైట్ నా టెంట్ అయితే చూడలే కదా. ఇదే వచ్చేసి నా టెంట్ కనిపిస్తుందా? 2 బెడ్లు ఉన్నాయి, 2 పిల్లోస్ ఉన్నాయి. మన లగేజ్ అయితే ఇటైతే పెట్టుకున్నా. ఇదైతే టెంట్ కనిపిస్తుందా? ఈ టెంట్ మనకు ఒక్కళ్ళకే నేనైతే బార్గెనింగ్ చేసి తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మరొక సిరీస్తో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, బాయ్.